ఎర్రాప్రగడ రామకృష్ణ గారు అందించిన వైకుంఠుడి ఏకాదశి. వికుంఠం అనే పదానికి విష్ణులోకం అనే అర్థాన్ని చెబుతాయి నిఘంటువులు. ఆ విష్ణులోకంలో ఉండేవాడు కాబట్టి శ్రీమన్నారాయణుడికి వైకుంఠుడు అనే పేరు స్థిరపడింది. నిజానికి వికుంఠం అనేది అత్యున్నత ఆధ్యాత్మిక సాధనకు ఫలితంగా లభించే లోకోత్తర అనుభూతి. వికుంఠుడైన మనిషిలోని దైవత్వానికి స్థావరమే వైకుంఠం. కుంఠుడు అనే మాటకు మూర్ఖుడని అర్థం. చెడు పట్ల విశేషంగా ఆకర్షితులై లోకంలో దురాచారాలకు పాల్పడే వారంతా కుంఠులే. రాక్షస అంశ మితిమీరినప్పుడు మానవుడు దానవుడవుతాడు, మురాసురుడికి అనుచరుడవుతాడు. ఆ మురాసురుణ్ణి తుదముట్టించడానికి మనిషిలో ఆవిర్భవించే దైవశక్తికి సంకేతమే ఏకాదశి. మహావిష్ణువు దివ్య సంకల్పంలోంచి రాక్షస సంహారం నిమిత్తం ఆవిర్భవించిన స్త్రీ శక్తి స్వరూపాన్ని ఏకాదశిగా సంభావించాయి పురాణాలు. ధ్యాన, ఉపవాస, ఉపాసనాది ఆధ్యాత్మిక సాధనల ద్వారా లోపలి కుంఠుణ్ణి సమూలంగా నిర్మూలించిన నాడు హృదయ కమలంలో దైవాంశ విచ్చుకుంటుంది. ఆ పరమాద్భుత స్థితికి వికుంఠం అని పేరు. కుంఠుణ్ణి సంహరించిన ప్రతి సాధకుడు వికుంఠుడే. సిద్ధి పొందడం ద్వారా వికుంఠుడికి దక్కేది వైకుంఠం. అందుకే వికుంఠ అనే పుణ్యస్త్రీకి జన్మించడం వల్ల శ్రీహరి వైకుంఠుడయ్యాడంది అమరకోశం. సాధకుడికి సిద్ధిని అందించే గొప్ప తిథి ఏకాదశి. అది 11వ తిథి. అంటే మనిషి లోబర్చుకుని ఒక ఆట ఆడించే 10 ఇంద్రియాల ప్రభావ తీవ్రతను నియంత్రిస్తుందని అర్థం. అలా ఏకాదశి నియమాలను ఏకాగ్రతతో శ్రద్ధగా పాటించి సిద్ధి పొందిన వైఖానసుడి కథను పురాణాలు వివరించాయి. తద్వారా ఆయన తన తండ్రికి స్వర్గాన్ని ప్రసాదించాడని చెప్పాయి. అలా స్వర్గ సుఖాలకు కారణమయ్యే ధనుర్మాసంలోని ఏకాదశికి సౌఖ్య ద ఏకాదశి అని, మోక్ష ప్రాప్తికి దోహదపడుతోందన్న అర్థంలో మోక్ష ఏకాదశి అని ప్రసిద్ధి ఏర్పడింది. దక్షిణాదిలో వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు. దేవతల సంఖ్య 3 కోట్లని, 33 కోట్లని లెక్కలున్నాయి. నిజానికి కోటి అనేది సంఖ్యాశాస్త్ర సంకేతం కాదు. ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, 8 వసువులు, 2 అశ్విని దేవతలను కలిపి ఆ సంఖ్య 33 అంది వేదం. సృష్టి నిర్వహణకు వారందరూ బాధ్యులే. వారినే ముక్కోటి దేవతలుగా పురాణాలు అభివర్ణించాయి. వారంతా ఒక్కటై మహావిష్ణువును సేవించడానికి తరలివచ్చే తిథిని ముక్కోటి ఏకాదశి అన్నాయి. వారి కోసం ప్రత్యేకంగా తెరుచుకునే ఉత్తర ద్వారం స్వర్గద్వారం. అందుకే అది స్వర్గద్వార ఏకాదశి అయ్యింది. మనిషికి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలుంటాయి. వాటి అంచుకు కోటి అని పేరు. ఆ అంచులు దాటించి జీవుడికి జీవన్ముక్తిని అనుగ్రహిస్తుందనే విశ్వాసంతో మనవారు దాన్ని ముక్కోటి ఏకాదశి అన్నారు. ఆనాడు ముక్కోటి దేవతలతో పాటు తాము ఉత్తర ద్వార దర్శనం చేయాలని భక్తులు ఉవ్విళ్ళూరుతారు. దర్శనం అనేది మనం చేసేది కాదు, దేవుడిచ్చేది.